నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్యా ఉపాసకురాలు శ్రీమతి సిస్లా జయప్రద గారు. ఇప్పుడు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, నవరాత్రులు ప్రారంభమైపోయాయి. మనం నవరాత్రుల్లో కనుక అమ్మవారిని ఆరాధిస్తే చాలా మంచి ఫలితాలు పొందవచ్చు, ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని చెప్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా నవరాత్రులు 9 రోజులు కూడా చేయడానికి వీలు పడని వాళ్ళకు కూడా మనకు ఒక ఆప్షన్ ఉంది. అది 3 రోజులు త్రిరాత్రులుగా గనక అమ్మవారిని పూజిస్తే అంతే రకమైన ఫలితం పొందుతామని చెప్పి కూడా అంటుంటారు. ఏంటమ్మా త్రిరాత్రి వ్రతం గురించి తెలియజేయండి. తప్పకుండా నాన్న. సో నవరాత్రుల్లో అమ్మవారిని తలుచుకోవడమే మాకు వరము భాగ్యం. నిజంగానే. అంటే సంవత్సరం అంతా చేయలేని వాళ్ళు కొన్నా ఈ 9 రోజులు చేస్తే సంవత్సరం అంతా అమ్మవారిని ఆరాధించాలని చెప్పేసి మాకు శాస్త్రం ఉంది. అంటే సంవత్సరం వరకు ఆరాధించాలి, ప్రతిరోజు నిత్యం. అప్పుడు అమ్మవారు అనగానే కొంతమందికి భయం అనిపిస్తుంది. అంటే శ్రద్ధగా చేయకపోతే, మడి ఆచారం చేసుకోకపోతే అమ్మ దగ్గర కోపం వస్తుంది. అలాగే ఉండదు. అమ్మ అంటే మన అమ్మతో మనం ఎలా ఉంటామో అమ్మవారితో కూడా అలా చక్కగా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే పాతకాలంలో ఉండేటప్పుడు పద్ధతులు ఉంటాయి కదా అమ్మ దగ్గర. సో పాతకాలంలో అమ్మ అంటే ఎలా ఉండేది, నాన్న ఇలా వెళ్ళు నువ్వు అని చెప్తే అలాగే అమ్మ అని క్వశ్చన్ వేయకుండా వెళ్ళేవాళ్ళు. ఈ కాలంలో అమ్మలు కాదు. ఈ కాలంలో మమ్మీలు చెప్తుంటే పిల్లలు క్వశ్చన్లు వేస్తున్నారు, దానికి వీళ్ళు ఆన్సర్స్ చెప్తున్నారు. ఏదో వాళ్ళు తెలివైన వాళ్ళు పిల్లలు వీళ్ళు చెప్పాలి అని అనుకుని చెప్తుంటే అది కాస్త విపరీత ధోరణి అయిపోయి దాని కాస్త భయం. అది ఇప్పుడు అమ్మవారికి కొంచెం చేయాలంటే ఇలా నిష్టగా ఉండాలి, చేయాలని చెప్పేసి అని నియమాలు ఎక్కువ పాటించాలేమో అన్నట్టు. ఖచ్చితంగా నియమాలు పాటించాలి అనేసి. కానీ ఇక్కడ నియమాల కంటే కూడా మన మనసు ప్రధానం. మనసుతో అమ్మవారిని ఎప్పుడూ ఆరాధిస్తూ మనసులో అమ్మవారిని తలుచుకుంటూ కళ్ళు మూసుకుంటే అమ్మవారి పాదాలు అమ్మవారి రూపం కనబడాలి మనకి. అలా కనిపించే తత్వం ఉన్నప్పుడు ఈ మడి ఆచారం కంటే కూడా ఈ ప్రార్థన అమ్మవారి దగ్గరికి చేరుతుంది. ఎందుకంటే ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క పద్ధతిలో అమ్మవారు ఆరాధించుకుంటూ అందరూ వచ్చారు. ఒక యుగంలో విపరీతమైన తపస్సు చేస్తే గానీ భగవంతుడు అనుగ్రహం కలగలేదు. విపరీతంగా తపస్సు చేసి భగవంతుడు అనుగ్రహం కలగడము ఎలా వెళ్ళేవంటే మానవులు కూడా దైవలోకానికి, స్వర్గలోకానికి, నరకలోకానికి అన్నిటికీ వెళ్ళగలంత స్థితి ఉండేది ఒకప్పుడు. ఒక్కొక్క యుగంలో యుగాలు మారుతూ ఉన్నారు, మనుషులు మారుతూ ఉన్నారు. ఒక యుగంలో చక్కగా ప్రార్థనలు, పూజలు, హోమాలు, జపాలు చేస్తే కూడా వాళ్ళకున్న స్వర్గలోకం అనేది విమానం, పుష్పక విమానాలు లాంటివి వచ్చి వెళ్ళేవాళ్ళం అని చెప్పి మనం సినిమాలో ఉండేది ఖచ్చితంగా. ఇవన్నీ మరి సినిమాలో గ్రాఫిక్స్ లో చూపిస్తారు కానీ పూర్వం అలాగా ఉండేది. అంటే మనుషులకి, మానవులకి అంత శక్తి ఉండేది. ఎప్పుడైతే మనసులో మానవులు ఎప్పుడైతే మారడం మొదలు పెట్టారో మనకున్న శక్తులు కూడా కనుమరుగైపోతున్నాయి, కనుమరుగుతూ అయిపోతూ ఉన్నాయి. ఒక యుగంలో పుణ్యాలను బట్టి అవన్నీ కూడా మార్పులు జరుగుతుంటాయి. సో ఒక యుగంలో వచ్చేసి ధర్మంగా బతికితే ఖచ్చితంగా మనం సాధిస్తాము, మనకు భగవంతుడు తోడుంటాడని చెప్పి భారతం, మహాభారతం అదే కదా మనకి. సో ధర్మంగా నిలబడిన పాండవులకి గెలిచారు, కానీ అధర్మంగా ఉండే కౌరవులు గెలలేదు. మనకి మహాభారతం కానీ రామాయణం కానీ ఏం చూపిస్తున్నారంటే మనం కష్టపడి సంపాదించి ఏదైనా మనం కష్టపడి చేస్తే అది వస్తుంది, అది ధర్మ మార్గంలో ఉంటే వస్తుంది. సో కలియుగం వచ్చినప్పటికి ఏమైందంటే ఇక్కడ నామస్మరణ చేస్తే కూడా భగవంతుని అనుగ్రహం ఉంటుంది. కాకపోతే మనం వెళ్ళలేమో స్వర్గలోకానికి, అలా వెళ్ళలేమేమో, ఎందుకంటే ఆ శక్తులు పోయాయి. కలియుగం అంటే ఏంటి, మనకి పాపం. సో కలి అంటేనే పాపము, పాప భీతి అనేది ఎక్కువగా మనుషుల్లో తగ్గిపోతుంది అనేది కలియుగం. సో ఎప్పుడైతే ఇది జరగడం మొదలుపెట్టిందో ఇక్కడ మనకు భగవంతుడు ఏ రూపంలో వరం ఇచ్చాడంటే నామం కంటిన్యూస్ జపం చేయండి, నేను కనిపిస్తాను. సో అలాగా ఈ నవరాత్రులు నామం చేసేవాళ్ళు చక్కగా చేసుకుంటూ ఎప్పుడు అమ్మవారు ఆరాధించుకునే వాళ్ళు, ఉపాసకులు అందరూ కూడా. ఇప్పుడు మేమందరం కూడా ఉపాసన అంటే 9 రోజులు అమ్మవారిని ఒక కలశారాధన ప్రారంభం చేసుకుని కలశంలో అమ్మవారిని ఆహ్వానించి కలశ రూపంలో పూజ చేస్తూ జపము, పూజలు, హోమాలు, తపస్సు అని చేస్తాం. సామాన్యంగా మామూలుగా వాళ్ళకి అంత ఆనవాయితీలు ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్క ఇంటి ఆచారాలు, వాళ్ళ ఇంటి ఆచారంలో కలశం పెట్టుకుని పూజ చేసే తత్వం ఉంటే చేసుకుంటారు. లేదు అమ్మవారి శ్రీచక్రానికి శ్రీచక్రార్చన చేసుకోవడం, శ్రీచక్ర రూపంగా పూజించడం అనేది కొంతమందికి ఆనవాయితీ, అలా చేసుకుంటారు. అసలు ఏమీ లేకుండా ఒక అమ్మవారి, లలిత అమ్మవారి ఫోటో ఒకటి పెట్టుకుని ఆవిడ పాదాల దగ్గర ఏదో ఒక రూపు పెట్టుకొని ఆ రూపు మీద కుంకుమార్చన చేసుకోవడం అనేది ఒక పద్ధతి. సో ప్రతిదీ మన పద్ధతి ప్రకారం వెళ్ళిపోతూ ఉంది. అయితే చెయ్యాలి అనే సంకల్పం ఎవరికైతే వచ్చిందో అది నిజంగా మన అదృష్టం. సో అమ్మవారి అనుగ్రహం మన మీద ఉందని అర్థం.
ఖచ్చితంగా చేయగల శక్తి మనకు వచ్చిందని చెప్పి అమ్మవారు మనకి ఇచ్చిన వరం. వరం. సో చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు చక్కగా. సో చేసేటప్పుడు ఏంటి ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఆ నియమాల్లోనే 9 రోజులు, ఆ 9 రోజులు చేయలేము కానీ అమ్మవారి దగ్గర చేయాలని కోరిక ఉంది అన్న వాళ్ళకి ఈ 3 రోజులు తిథాత్రి వ్రతం. సో అదేంటంటే సప్తమి రోజు ప్రారంభమై అదే సరస్వతి అమ్మవారి రోజు ప్రారంభం చేసుకున్న వాళ్ళు సరస్వతి, దుర్గా, మహిషాసురమర్దిని, మహాకాళి ఆఖరి 3 రోజులు చక్కగా కలశ స్థాపన చేసుకునే వాళ్ళు ఆనవాయితీ ఉంటే కలశ స్థాపన చేసుకుని ఆ విధంగా పూజ చేసుకోవడం. ఈ పూజకి మాత్రం ఖచ్చితంగా నియమాలు ఉంటాయి. ఎందుకంటే చేద్దాం అనుకున్నప్పుడు దాని పద్ధతి ప్రకారం చేయాలి. అవును. లేదు అనుకుంటే నార్మల్గా మనం అష్టోత్తరం చదువుకోవచ్చు. పొద్దున్న ఒక అష్టోత్తరం, సాయంత్రం ఒక అష్టోత్తరం చదువుకోవచ్చు. లేదా లలిత సహస్రం వస్తే లలిత సహస్రం చదువుకొని ఆరాధించుకోవచ్చు. చక్కగా నైవేద్యం పెట్టచ్చు. దీనికి ఎటువంటి నియమాలు లేవు చేసుకోవాలనుకున్న వాళ్ళకి. కాకపోతే ఈ వ్రతం రూపంలో చేద్దామంటే మాత్రం ఈ వ్రతానికి ఏంటంటే నియమం కలశ స్థాపన చేసే అవకాశం ఉంటే కలశ స్థాపన, లేకపోతే శ్రీచక్రం ఉంటే శ్రీచక్రాన్ని కలశ స్థాపనగా అనుకొని అమ్మవారికి కుంకుమార్చన చేసి రోజు ఒక ముత్తైదుకి సువాసినిగా పూజ చేయాలి అమ్మవారి కింద. దీన్ని సువాసిని పూజ అంటారు. ఒక అమ్మాయిని ఒక సుమంగళిని పిలిచి చక్కగా పసుపు పారాయణ పెట్టి చక్కగా పసుపు, కుంకుమ, గాజులు, చీర, జాకెట్ ఇవి తాంబూలం ఇవ్వాలి. అలాగే ఒక బాల ముత్తైదు. సో బాలకు అంటే కుమారి పూజ అంటారు. సో కుమారి అంటే ఏంటంటే బాలలు, 5 ఏళ్లలో పిల్లల్ని బాలల్ని వాళ్ళు కుమారి పూజ కొంతమంది అంటారు, కొంతమంది బాల పూజ అంటారు. ఉపాసన శక్తి మేమందరూ ఏంటంటే బాలక పూజ కింద లెక్కేస్తాం. మామూలుగా బయట అందరూ ఏమనుకుంటారు కుమారి పూజ అంటారు. సో కుమారి అంటే బాల అనేసి చిన్నపిల్లకి పూజ చేయాలి. ఒక చిన్నపిల్లకి ఒక ముత్తైదుకి ఈ 3 రోజులు ఇంటికి పిలిచాక తాంబూలం, పండు తాంబూలం, భోజనం పెట్టి చేయాలి. లేదంటే కనీసం తాంబూలం ఇవ్వాలి. అంత స్తోమత లేదు, మామూలుగా చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది అనుకునే వాళ్ళు చక్కగా ఒక జాకెట్ బట్టైనా పెట్టి తాంబూలం ఇవ్వాలి. ఒక ముత్తైదుకి, ఒక బాలకి. ఎందుకంటే మన ఇంటికి ఆ రూపాల్లో అమ్మవారు వస్తుందని అర్థం. వచ్చి మన ఇంట్లో ఉండే ఏవైతే మన సంకల్పాలు ఉన్నాయో అవన్నీ ఆ రూపంలో ఆవిడ వచ్చి నెరవేరుస్తుంది, ఆస్వాదిస్తుంది అని చెప్పి ఈ పూజ చేస్తుంటాం. సో ఇది త్రిరాత్రి వ్రతం. సో చక్కగా చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం. అంటే ఏంటంటే విద్య ఆటంకాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా, సో మళ్ళీ వచ్చే సంవత్సరానికి వీళ్ళు ఏవైతే సంకల్పం పెట్టారో అమ్మవారి దగ్గర ఆ సంకల్పంలో తీరుతాయి. అవి ధర్మం అయితే ఖచ్చితంగా తీరుతాయి. చాలా మందికి కోరిక ఉంటుంది కదా, మాకు సొంత ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాం, తప్పేం లేదుగా. ఎవరికైనా ఇల్లు కావాలనుకోవడం తప్పేం లేదు కదా, అది ధర్మమైన కోరికే. సో అలా కోరుకుండి వచ్చే సంవత్సరం కల్లా మళ్ళీ సొంత ఇంట్లోకి వెళ్ళే అవకాశం ఈ వ్రతం చేసిన తర్వాత ఆ ఫలితం వస్తుంది వాళ్ళకి. అలాగే వివాహం కోసం కోరుకున్నారు, సో వివాహం వాళ్ళు వచ్చే ఏడాదికి చక్కగా వివాహం ఆ దంపతులతో మళ్ళీ అమ్మవారికి పూజ చేపిస్తాం. ఇది ఇలాగా ఈ వ్రతాన్ని ఇలా చేస్తాం ఈ విధంగా. సో ఈ విధంగా చేసుకోవడం అనేది చాలా ఉత్తమమైన మార్గం. చక్కగా చేసుకోలేము, అంత స్తోమత లేదంటే కానీ చేసుకోవాలని అనిపిస్తుంది అంటే కుంకుమార్చన చేసుకోండి చక్కగా సరిపోతుంది. అంతే. సాయంకాలం పూట పొద్దున్న ఒకసారి, సాయంకాలం ఒకసారి దీపారాధన పెట్టి చక్కగా కుంకుమార్చన చేసి మీతో వచ్చిన పండు, ఫలము ఏదో నైవేద్యం పెట్టుకోండి. పెట్టుకొని ఆవిడకి సంకల్పం చెప్పండి, ఈ వ్రతం నియమాల ప్రకారం నేను చేయాలి వచ్చే ఏడాది, నాకు ఆ శక్తిని కలిగించు అని దండం పెట్టుకోండి. ఖచ్చితంగా వచ్చే ఏడాదికి ఆ శక్తి వచ్చేస్తుంది, చేసుకోవచ్చు చక్కగా. అమ్మ మంత్రం నామజపం ఏమన్నా చేయాలి అని అంటే చక్కగా చేసుకోవచ్చు. అంటే లలితా సహస్రనామాన్ని చదవాలని చెప్పారు ఈ 3 రోజులు. దేవి సప్తశ్లోకి పారాయణలు ఉంటాయి, అవి చేయాలి. దేవి సప్తసది పారాయణ చేయించడం ఈ అంటే విశేషంగా జరుగుతాయి. సో విశేషంగా చేసేవాడిని నేను. అందులో మనం సామాన్యంగా చేసుకోండి మా చక్కగా లలితా సహస్రనామం, అది దాని వల్ల అష్టోత్తరం, సరస్వతి అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరం, మహిషాసురమర్దిని అని అష్టోత్తరం ఉంటుంది, ఆ అష్టోత్తరం చేసుకోవచ్చు. ఇవి కూడా నోరు తిరగదంటే శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని కంటిన్యూగా చదువుకుంటూ కుంకుమ అమ్మవారి పాదాల దగ్గర వేసుకోవచ్చు. అమ్మవారి ఫోటో దగ్గర ఒక తమలపాకు పెట్టి, రూపు లేకపోయినా పర్లేదు, తమలపాకు పెట్టి తమలపాకులో కాస్త కుంకుమార్చన చక్కగా కుంకుమతో శ్రీమాత్రే నమః 108 సార్లు తక్కువ కాకుండా చదివితే అమ్మవారు ఆ ఫలితంగా ఇస్తుంది. ఇక్కడ ఏంటి అంటే మనం ఏ విధంగా చేస్తామో, ఎంత ఆర్భాటంగా చేస్తామని కాదు, ఉన్నవాళ్ళు శక్తి ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అమ్మవారికి నియమం ప్రకారంగా చేస్తే ఆవిడ సంతోషిస్తుంది. అంటే ఆవిడ సంతోషం అంటే అది మనకు సంతోషమే. అంటే మనం ఇంత బాగా చేసామని మన మనసుకు అనిపిస్తే ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పేసి. చాలా మంది నాకు సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదండి, నాకు ఇలా తయారు చేసుకుంటే అనిపిస్తుందండి అంటారు. అది మన మనసుకు సంబంధించింది. అమ్మవారు అలా చేయమని ఇలా చేయమని అడగలేదు. కాకపోతే అలా చేయకపోతే మనం పూజ చేసేంత ఫీలింగ్ అనిపించదు కొంతమందికి. అందుకని చేసుకోండి. ఉండి చేయగలిగిన వాళ్ళు చక్కగా ఈ విధంగా చేసుకోండి. లేకపోతే అలాంటి చేయాలని అనే సంకల్పం పెట్టి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేయండి చక్కగా. శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని పొద్దున్న సాయంత్రం దాకా జపం చేసినా సరే ఈ నవరాత్రుల్లో చేసిన ఫలితం వస్తుంది.
అమ్మ దీక్షలు తీసుకుంటూ ఉంటారు కదా భవానీ మాల అని చెప్పి, ఇది 9 రోజులు చెయ్యాలా, లేదు అంటే ఇప్పుడు ఈ పూజ 3 రోజులు ఎలా అయితే చేసుకుంటున్నామో అలా 3 రోజులు దీక్ష తీసుకున్నా సరిపోతుందంటారా? తీసుకోవచ్చు. అంటే ఇవన్నీ మన మనసు సంబంధించినవి కదా. దీక్ష అంటే 41 రోజులు. మామూలుగా దీక్ష అంటే ఏ దీక్ష అయినా 41 రోజులు. కానీ స్త్రీలకి ఆ 41 రోజులు దీక్ష అనేది ఇబ్బంది వస్తుంది కనుక దాన్ని కాస్త కుదించారు. సో 21 రోజులని, 11 రోజులని, అలాగే 5 రోజులని ఇలా కుదించారు. ఈ కుదించే దాంట్లో ఇక మన మనసుకి ఏమనిపిస్తుంది, లేదు నాకు కొంచెం 3 రోజులైనా చేసి వేసుకొని చేసుకొని అనిపిస్తే చేయొచ్చు. ఇవన్నీ ఏంటంటే శాస్త్రం కాదు, మన మనసు సంబంధించింది. శాస్త్రాలు చెప్పినట్టు మనం చేయాలి అంటే కొన్ని విషయాలు చేయలేము, కొన్ని విషయాలు మనం వెళ్ళలేము. కానీ మనకు మాత్రం ఒక ఉత్సాహం ఏంటంటే అమ్మవారి దగ్గర ఈ రోజు దీక్షగా ఉండాలి, కనీసం ఒక రోజైనా ఉపవాసం ఉండాలి, దీక్షగా ఉండాలి అనిపిస్తే చక్కగా ఉండండి. ఆ సంకల్పం అమ్మవారు మీరు అనుకున్న సంకల్పం వచ్చింది అంటే అమ్మవారి అనుగ్రహం ఉందని అర్థం. అక్కడ మనకి ఒక గంట సేపు అయినా అమ్మవారి జపం చేయాలి అని అనిపించిందంటే అది మన సంకల్పం అనేది కాదు, భగవంతుడు మనకు ఇచ్చిన ఒక అవకాశం. సో అవకాశాన్ని వదులుకోవడం ఇష్టం లేక మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే పర్వాలేదు చేయండి, ఎలా చేసినా ఆ పూజ ఆ సేవ అంతా భగవంతుడు చేసేది ఏదైతే చేస్తామో మనకుండే ప్రారంధ కర్మల శాంతిగా చేసుకోమని చెప్తారు. సో దేవుడి విషయంలో ఎలా చేసినా ఓకే అని చెప్పేస్తున్నాం ఇవాళ. దానివల్ల ఏమైందంటే అది కొంచెం విపరీత ధోరణిలోకి వెళ్ళింది, కొంతమందికి అది చాలా తక్కువగానే అయిపోయింది. కానీ నియమాలు అనేవి కొన్ని ఉంటాయి, నియమం పాటించే ప్రకారం చేయాలంటే ఆ శాస్త్రంలో ఏం చెప్పారో ఆ ప్రకారంగా చేసుకుని వెళ్ళాలి. అది కొంచెం కష్టంగానే ఉంటుంది. నిజం ఎప్పుడైనా కొంచెం నిష్ఠూరంగానే ఉంటుంది కదా. సో ఆ కష్టాన్ని భరించి చేయగలను అనుకుంటే చేయొచ్చు, లేదు నా మనసు నచ్చినట్టు చేసుకోగలను అంత కష్టం పడలేను అనుకుంటే ఇది కొన్ని చేసుకోవచ్చు. 2 అవకాశాలు మనకి మన సనాతన ధర్మం ఇచ్చింది. చక్కగా కష్టం అని చెప్పి భగవంతుడికి దూరం ఉండడం కన్నా మనకు నచ్చిన పద్ధతిలో భగవంతుడికి దగ్గర మేలు మంచిదే కదా. అది ఒక నామాన్ని చేసుకొని మనకి కలియుగంలో భగవంతుడి దగ్గరికి చేరే అవకాశం ఉందని చెప్పి ఇచ్చారు మనకి. ఇంతకు మించింది ఏం కావాలి ఇంకా. సో అందుకని చేసుకోవచ్చు. అలాగని నాకు శుభ్రంగా నేను పొద్దున్నే లేచి ఓన్లీ నామం చేయమని కదా అని చెప్పేసి అవకాశం ఉన్న వాళ్ళు కూడా పూజ చేయడం మానేసి నామం చేస్తే ఆ ఫలితం రాదు. అవకాశం లేని వాళ్ళకి ఇది అంటే కనీసం ఒక బట్టలు కొనుక్కునే పరిస్థితి లేదు, కానీ అమ్మవారి మీద అంటే ఇష్టం, ప్రేమ ఉంది, పూజ నామం చేయండి, అమ్మ చూసి దండం పెట్టుకోండి, ఆవిడ ఆ శక్తి ఇచ్చేస్తుంది. అంతే. అంతేగాని ఉన్న వాళ్ళు ఆ పని చేయమని కాదు, చేయగలిగిన వాళ్ళు వీలు చూసుకుని తగ్గట్టుగా అంతే. ఆర్థిక మనం ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే ఆర్థిక మాన్యాన్ని వాళ్ళ పరిస్థితి బట్టి చేయండి అమ్మవారికి అనేసి. నవరాత్రుల్లో ఎందుకంటే విశేషంగా చేస్తాం, నవదుర్గలు చాలా విశేషమైన రూపాలు. ఈ రూపాల్లో మనం పూజిస్తే అర్చిస్తే మనకుండే ఏవైతే మనం అనుకున్న బాధలు ఉన్నాయో అవి తొలగిపోతాయని చెప్పి భగవంతుడు ఇచ్చిన వరం మనకి. సో చక్కగా చేయమని చెప్పేసి ఈ విధంగా చేసుకుని వెళ్ళడమే. అంతేగాని దీనికి నియమాలు అంటూ ఆచారాలు అంటూ మనం వెళ్తే కొంచెం కష్టంగా ఉంటాయి. ఆ ప్రకారం చేయాలి. వాళ్ళు చెప్పినట్టుగా ఇంటికి వేద పండితులను పిలిపించడం, వాళ్ళు చేసే పూజా కార్యక్రమాలు చేయించడం, జప తపస్సులు హోమాలు చేస్తారు. అది చాలా వైభవంగా చాలా బాగుంటుంది. అంటే సంవత్సర గ్రహశాంతి జరిగిపోతుంది ఒక రోజు అలా చేపిస్తే. కనీసం నవరాత్రుల్లో ఒక రోజు ఏం చేయమని చెప్పి అంటారు. అందుకే మనకి గుళ్ళో చండీ హోమాలు చేస్తాం. సో చండీ హోమానికి రండి అందరూ దండం పెట్టుకోండి అనేసి. ఎందుకంటే చేయగలిగిన వాళ్ళు చండీ హోమాన్ని టికెట్ కట్టుకుని చేసుకుంటారు, లేని వాళ్ళు జస్ట్ దండం పెట్టుకున్నా కూడా ఫలితం వస్తుంది. ఆ తీర్థం తీసుకున్నా ఫలితం వస్తుంది. ఎంత చెట్టుకి అంత గాలన్నట్టు ఎంత మనం చేస్తే ఆ ఫలితం మనకు వస్తుంది. వచ్చే అది కొంచెం పెరుగుతుంది శక్తి మనకి. అంతేగాని మాకు ఉన్నా సరే నేను ఇవ్వము, రూపాయి ఇవ్వము, కానీ ఇలాగే చేసేసి సంపాదించేసుకుందాం అంటే అది అంతే ఉంటుంది, మారదు. కానీ చేసుకోవాలనే కోరిక ఉన్న వాళ్ళకి ప్రతి దినదిన అభివృద్ధి అనేది ఉంటుంది, ఖచ్చితంగా 100% ఉంటుంది. సంతోషం అమ్మా, చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.